హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీకృష్ణ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన బర్త్డే బ్లాగ్ అనమాట. నా బర్త్డే రోజు మా క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. సో ఇది ప్రీవియస్ క్రికెట్ వీడియో కూడా కంటిన్యూషన్ అనమాట. ఫటాఫట్ ఫ్రెష్ అయ్యి స్నానం అయితే చేసేసాను. ఈరోజు మన బర్త్డే కదా, సో టెంపుల్కి వెళ్దాం. చలో, మనకు ఒక్కరైనా సోపతి ఉండాలి కాబట్టి నిఖిల్ గారిని అయితే టెంపుల్కి తీసుకొని వెళ్తున్నాను. హలో గాయస్, ఈరోజు స్పెషల్ వచ్చేసి నా బర్త్డే అనమాట. అందుకే ముఖం వెళ్ళిపోతుంది. టెంపుల్కి అయితే వచ్చేసాను, దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసాను. చూడండి, ఇదే మన విలేజ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర దేవాలయం. దర్శనం అయితే అయిపోయింది గైస్. ఆ శివయ్యను సీతారాములను దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాను. గుట్ట మీద దర్శనం అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు గుట్ట మీద నుండి డైరెక్ట్ మన గ్రౌండ్కి వెళ్తున్నాం. ఈరోజు మన మ్యాచ్ ఉన్నది, క్రికెట్ మ్యాచ్, టోర్నమెంట్ మ్యాచ్. కానీ మా వాళ్ళు ఇంకా వస్తలేరు గాయస్. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. ఇంకా వాళ్ళందరూ కరెక్ట్ మ్యాచ్ కి వస్తారు గాయస్. మా వాళ్ళంతా నేషనల్ ప్లేయర్స్. ప్రాక్టీస్ చేద్దామంటే ఎవ్వరు వస్తలేరు. అవును, ఒక ఇద్దరమే ఉన్నాం. ఇక ఇద్దరమే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఇక మ్యాచ్ అసలు రిజల్ట్ ఏమన్నా కానీ మన ట్రై అయితే మనం ఇద్దాం. చలో, గ్రౌండ్కి అయితే వచ్చేసినాం గాయస్. మన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ టాస్ పడ్డది, అక్కడ ఉన్నారు అందరూ. వెళ్తున్నా అక్కడికి. మనదే మ్యాచ్ మనది 3 PM ఉంది. లాస్ట్ మనదే. వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు గాయస్. ఈ మన గ్యాంగ్ గుంపు చూసి టాస్ పడ్డదనుకున్నా, కానీ ఇంకా టాస్ ఇవ్వలేదంట. ఇప్పుడే వేస్తుర్రు మన వాళ్ళు, ఇప్పుడే గ్యాదర్ అయ్యారు టీం మెంబర్స్ అందరూ. థ్యాంక్ యూ. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఛత్రపతి టీం వర్సెస్ బజరంగ్ టీం. ఛత్రపతి శివాజీ టీం కెప్టెన్ వచ్చేసి గణేష్ అన్న, అలాగే బజరంగ్ టీం కెప్టెన్ వచ్చేసి బబ్లు మామ. జరగాలి. బబ్లు మామ టీం అంటే బజరంగ్ టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇప్పుడు మనం మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే మన నేషనల్ యాంథమ్ పాడుకొని మన మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జై బోలో భారత్ మాతా కి. ఇప్పుడే గ్రౌండ్ లోకి వచ్చి టాస్ వేసుకున్నాం. మన నేషనల్ యాంథమ్ పాడి, మన నేషనల్ యాంథమ్ అయితే పాడి మ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. చలో, మీకు అప్డేట్స్ అన్ని కవర్ చేస్తాను. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మనదే ఇప్పుడు అక్కడ బాధ్యత, స్కోర్ వేసేది కూడా. అక్కడికి వెళ్ళి మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను. చలో. ఇప్పుడే మా మామయ్య వచ్చిండు, సర్పంచ్ సాబు. థ్యాంక్ యూ మామయ్య. పాట పెట్టు, కొత్త ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఈరోజు. అందరు హ్యాపీ బర్త్డే చెప్తారు, అందరు నాకరికి వస్తారు. మా అఖిల్ మైసమ్మ కూడా పైల్వాన్ వీరుడు, గర్ల్స్ వీరుడు. కానీ మా టీంలోకి రాలే అఖిల్ గాడు. హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇలా నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు.
మీకు రేణుకా ఎల్లమ్మ దేవుని ఇలా కాలం ఉంటుంది. పరమశివుని దీవెన కూడా ఉంటుంది. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పొద్దునే వేయించినాం టెంపుల్ కి. 1 స్టార్ట్. కానీ అమ్మా లేట్ అవుతుంది. లవ్లీ షాట్ है बैटिंग अकेले लवली शॉट. लवली शॉट. गुड फील्डिंग गुड फील्डिंग. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మన ఆర్గనైజర్లు కూడా స్పెషల్గా వీక్షిస్తున్నారు. బ్యాటింగ్ చేసి కామెంటరీ ఇచ్చేస్తున్న తాడిపాల రాజుకాక గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్లో అయితే బజరంగ్ టీం వాళ్ళు అయితే గెలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. వెంటనే సెకండ్ మ్యాచ్ టాస్ కూడా వేసేసారు. ఈ మ్యాచ్ వచ్చేసి జేపీతండా టీం వర్సెస్ జేపీతండా లయన్స్ మధ్య. మ్యాచ్ వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ స్కోర్ నేనే వేసాను కాబట్టి. డ్యూటీ నాకే అప్పచెప్పారు, అందుకే వీడియోస్ అయితే తీయలేకపోయాను నేను. ఈ మ్యాచ్ లో మాలోత్ నరేష్ అన్న సెంచరీ కొట్టాడు. ఇది 1 and only సెంచరీ ఈ లీగ్ లో. ఈ మ్యాచ్ లో అయితే జేపీతండా టీం అయితే గెలిచేశారు. నెక్స్ట్ మ్యాచ్ మనదే కాబట్టి నేనైతే ఇంటికి వచ్చేసాను తినడానికి. ఇంటికి వచ్చి చూస్తే అమ్మ వాళ్ళు అయితే అప్పాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కదా, ఇల్లంతా అప్పాలతో నిండిపోయింది చూడండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మనవాడు. ఇంటికి వచ్చి అన్నం తినేసి కొద్దిసేపు అమ్మతో ముచ్చట పెట్టిన. మన మ్యాచ్ టైం అయితే అయింది, సో మనం గ్రౌండ్కి వెళ్ళాలి. మనం వెళ్తే టాస్ చేస్తారు. బంజారా సేవాలాల్ టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. చలో మనం ఫీల్డింగ్కి సిద్ధమైపోదాం. హలో గైస్, మన మ్యాచ్ టైం అయితే వచ్చేసింది. మనం టాస్ ఓడిపోయాం. వాళ్ళు టాస్ గెలిచారు, బ్యాటింగ్ తీసుకున్నారు. మనం ఫస్ట్ బౌలింగ్ ఇప్పుడే నేను ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాను, ఎందుకంటే నేనే కెప్టెన్ కాబట్టి. మనం మ్యాచ్ స్టార్ట్ చేసే టైం కూడా అయింది. సో మ్యాచ్ అయిపోయాక మ్యాచ్ రిజల్ట్స్తో మీ ముందు ఉంటా. హోపింగ్ ఫర్ అ విన్. మా ట్రై మేము చేస్తాం. చలో. మన మ్యాచ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ బౌలింగ్ నేనే ఇస్తున్నాను, లెట్స్ గో. గుడ్ బౌలింగ్. గుడ్ ఫీల్డింగ్. గుడ్ బౌలింగ్ వంశీ ద్వారా. గుడ్ బౌలింగ్. గుడ్ క్యాచ్ అమ్మా, గుడ్ క్యాచ్. ఫస్ట్ ఓవర్లో నాకో వికెట్ పడింది. అలాగే ఫోర్త్ ఓవర్ వచ్చేసి మన మ్యాడీ నిఖిల్ గడ్ అయితే వేశాడు. ఇప్పుడు వానికి కూడా ఒక వికెట్ పడ్డది. మన బౌలర్స్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. మేమైతే వికెట్కి ఎంజాయ్ చేస్తున్నాం. మన బౌలర్సే కాదు, ఫీల్డర్స్ కూడా వికెట్ తీస్తున్నారు. అదెలా అంటారా, రన్అట్ రూపంలో. అది రన్అట్ అది మంచి ఆ
ఆపోజిట్ టీంని అయితే 10 ఓవర్లు పూర్తవ్వక ముందే 67కి ఆల్అౌట్ చేసేసాం. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి 68 అన్నమాట. చలో చేసేద్దాం పదండి. గుడ్ కటింగ్ అమ్మా. గుడ్ షాట్ అమ్మా. రాయలర్ ద్వారా వాళ్ళు ఇచ్చిన 68 టార్గెట్ని మనం 7 ఓవర్స్లో ఫినిష్ చేసాం. నా బర్త్డే రోజు మా మ్యాచ్ గెలవడం మోర్ దెన్ ఎనీ గిఫ్ట్ టు మీ. మనం మ్యాచ్ గెలిచేసాం కాబట్టి మా ఆనందానికి అయితే హద్దులు లేవు. కమాన్ జాయిన్ us టు సెలబ్రేట్ అవర్ విక్టరీ విత్ us. లెట్స్ గో. వాళ్ళే రాజు వాళ్ళు పోరాలు చిన్న చిన్న పోరాలు పొంది అరే చిన్న పోరాలు రా చిన్న పోరాలు గెలిసినాము యుద్ధము చల్ కేల్కత్తము అరే పగలేంది బై ప్రతీకారమేంది బై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని కొలుసుకుంటారే రూపము ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ మన సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు గెలిచిన టీమ్స్కి మళ్ళీ డ్రా తీస్తున్నారు. మహేష్ అన్న చూడు అయిపోయింది. డ్రా తీసుడు కూడా అయిపోయింది. మన సెకండ్ రౌండ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసేసారు. చలో ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే మన వాళ్ళు ఇంటికాడ వెయిట్ చేస్తున్నారు. అసలు బర్త్డే రోజు నేను ఇంటికాడనే లేను, వాళ్ళతో టైమే స్పెండ్ చేయలేదు. చలో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చేసి మనం మ్యాచ్ గెలిచామని అమ్మకి చెప్తే అమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే మామయ్య. పప్పటి మామ పప్పి గుడ్. ఐ లవ్ యు. హ్యాపీ బర్త్డే మామయ్య. థ్యాంక్ యూ. ఐ లవ్ యు. దా ఏంటిది? వావ్, నైట్ అయింది కదా, మనం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కేక్ కటింగ్ అయితే ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే రోడ్ మీద ఉన్నారంట. చలో అక్కడికి వెళ్దాం పదండి. అందరికి అలవాటైంది. సక్సెస్ ఫస్ట్ టైం. మళ్ళొకసారి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.
మర్చిపోదిక్కు గుంజూరు అదే వస్తుంది. ఆయన ఇవరికే అగ్రెషన్ ఉన్నాడు ఆడ కెప్టెన్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే లైసెన్స్ లేదు డిస్టర్బ్ చేయకురా. మా నిన్నిగాడు కూడా నా కోసం ఒక గిఫ్ట్ ఇచ్చింది. మా ఫేవరెట్ పిక్స్ అండ్ మూమెంట్స్ అన్నీ ఒక బుక్లో రాసి నాకు ఇచ్చింది. చందుగాడు కూడా వచ్చిండు, వాడో కేక్ తెచ్చిండు. ఇది థర్డ్ కేక్ అన్నమాట. అండ్ ఫైనల్లీ శివన్న కూడా ఒక ఫోటో ఫ్రేమ్ తెచ్చిండు. సో ఇది గాయస్ బర్త్డే ముచ్చట అండ్ బర్త్డే వ్లాగ్. బర్త్డే రోజు చాలా జరిగాయి. ఈరోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే బర్త్డే రోజు మనం క్రికెట్ మ్యాచ్ కూడా గెలిచాం కాబట్టి. అట్ ద సేమ్ టైం బర్త్డే రోజు ఎక్కువగా ఆశలు కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆశలు కూడా ఆవిరైపోతాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటా మరి, బాయ్.